హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వాంటెడ్. సో ఈరోజు మనం చూస్తున్న నెక్స్ట్ లాంగ్ టర్మ్ స్టాక్ సిడిఎస్ఎల్. ప్రీవియస్గా మనం ఇన్ఫోసిస్ చూసాం. ఇప్పుడు సిడిఎస్ఎల్ గురించి, దాని చార్ట్ ట్రేడింగ్ గురించి చూద్దాం. ఎక్కడ మనం బెటర్గా చూడొచ్చు ఆపర్చునిటీ లాంగ్ టర్మ్ కోసం. ఈ లాంగ్ టర్మ్ అంటే 5 to 10 years, మోర్ దాన్ 5 to 10 years. ఎందుకంటే మనకు ప్రజెంట్ ఉన్న వొలటాలిటీకి షార్ట్ టర్మ్లో ఎన్ని స్టాక్స్ కానీ కొన్ని కాంపిటీటర్స్ వస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే బెస్ట్ పర్ఫామ్ చేస్తున్న స్టాక్స్ కూడా పడిపోతున్నాయి అన్నట్టు. ఈ టెంపరీగా 1-2 yearsలో ఇలాంటివి కాకుండా ఇప్పుడు లాంగ్ టర్మ్ గ్రోత్ కావాలి, మనకి లాంగ్ టర్మ్ ఫ్యూచర్లో పెరగాలి స్టాక్స్ అనే విధంగా ఆలోచించుకొని కొన్ని స్టాక్స్ నేను షార్ట్ లిస్ట్ చేసేసుకున్నా. అవి స్టాక్స్ అయి ఉండొచ్చు, నెక్స్ట్ ఈటీఎఫ్లు కూడా ఉండొచ్చు అన్నట్టు. వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ స్టాక్స్లో అప్ డౌన్ ఫైనల్గా అదే బ్యాలెన్స్ అవుతుంది. కొన్ని స్టాక్స్ కొన్ని అకౌంట్లో మనం స్వింగ్ ట్రేడింగ్ కోసం మెయింటైన్ చేస్తాం. కొన్ని ఇవి పర్టికులర్గా ఈ లాంగ్ టర్మ్ కోసం ఫోకస్ చేసే స్టాక్స్ మాత్రం కంపల్సరీ వేరే అకౌంట్లో మాత్రమే మెయింటైన్ చేయండి. ఓకే, నేను అదే యూస్ చేస్తున్నా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మనకు సెకండ్ అకౌంట్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో మనకు అకౌంట్స్ ఉంటాయి. లింక్ మీకు ఉంటేనే, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే, ఫోర్స్ ఏం లేదు. ఓకే, లెట్స్ మూవ్ టు ద వీడియో. సో ఫస్ట్ దీన్ని మంత్లీ పెట్టేసుకుంటే మనం ఈ స్టాక్ చూడండి. మంత్లీ ఐపీఓ ఆల్మోస్ట్ ఎక్కడొచ్చిందంటే 2017లో ఐపీఓలోకి వచ్చేసింది సిడిఎస్ఎల్. ఆ తర్వాత స్టాక్ ఇక్కడ నుంచి కొంచెం ర్యాలీ అయిపోయింది, కొంచెమే. ఆ తర్వాత చూడండి ఫుల్గా కరెక్ట్ అయిపోయింది, 96 వరకు వచ్చేసింది. ఆ తర్వాత 80 వరకు కూడా వచ్చేసింది అన్నట్టు. ఇక్కడ నుంచి ఈ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేసేసి ఇక్కడ చూడండి ఎక్కడికి వెళ్ళిపోయింది, 86 నుంచి 867 వరకు వెళ్ళిపోయింది అన్నట్టు. సో లాంగ్ టర్మ్లో మనం ఎందుకు ఫోకస్ చేయాలనుకుంటే ఇలాంటి ఆపర్చునిటీ మనం మిస్ అవుతావేమో అని. అందుకే అన్నిట్లో పెట్టకూడదు. ఏవైతే మోనోపోలీ లెక్క బిహేవ్ చేస్తాయో లేకపోతే జియోపోలీ లెక్క ఉంటాయో అలాంటి స్టాక్స్లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇలా ఒకే థీమ్ పైన ఒక 10-20 కంపెనీలు ఫోకస్ చేస్తున్నాయి, 10-20 కంపెనీలు వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈవీ అనుకోండి, ఈవీలో ఒక 500-1000 స్టాక్స్ వస్తూనే ఉన్నాయి. సో అలా కాకుండా ఒక 1-2 జియోపోలీ లేదా మోనోపోలీ లాంటి స్టాక్స్లో మనం ఫోకస్ చేయాలి. ఆ తర్వాత చూడండి ఇది ఎక్కడి నుంచి కరెక్ట్ అయిపోయింది, ఇక్కడ 867 నుంచి ఆల్మోస్ట్ మళ్ళీ 459%, వచ్చింది. మళ్ళీ ఒక 50% పడిపోయిందా. సో ఇక్కడ మంత్లీలో ఈ క్యాండిల్ ఏంటో చెప్పండి. ఈ మంత్లీలో ఈ క్యాండిల్ ఫార్మేషన్, ఈ టూ టూ క్యాండిల్స్తో ఫామ్ అయింది ఏంటి, ఒకసారి ఎవరికైనా ఐడియా ఉంటే ఈ 2 క్యాండిల్స్తో ఫామ్ అయిన ప్యాటర్న్ ఏంటి చెప్పండి. ఈ తర్వాత ఇక్కడ నుంచి 459 నుంచి చూడండి ర్యాలీ ఎలా అయిపోయిందో. సో లాంగ్ టర్మ్లో మనం ఫోకస్ చేయడం వల్ల చూడండి ఇక్కడ నుంచి ఇలాంటి స్టాక్స్ని మిస్ చేసుకుంటున్నాం అన్నట్టు. బేసికల్గా నేను తీసేసుకున్న, మధ్యలో అమ్మేసా. ఇంకా ఈసారి అలాంటి మిస్టేక్స్ చేయకుండా లాంగ్ టర్మ్ ఫోకస్ చేద్దామని పర్టికులర్ కొన్ని స్టాక్స్. సో ఇక్కడ నుంచి 400 నుంచి ఆల్మోస్ట్ 1979, 86 నుంచి 400కి వచ్చేసి 810 టైమ్స్ వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ 445 నుంచి ఇక్కడ 2000కి వచ్చేసింది. మళ్ళీ ఒక 5 టైమ్స్ వచ్చేసింది. అంటే పెరిగితే ఈ రేంజ్లో పెరుగుతుందంట. ఇప్పుడు ఏమవుతుంది, రీసెంట్గా ఆల్ టైమ్ హై నుంచి మార్కెట్ కరెక్షన్లో ఇది కూడా పడిపోయింది, ఇక్కడికి 1000 వరకు వచ్చేసింది. అంటే మళ్ళీ ఒక 50% పడిపోయింది. ఈ 50% తర్వాత నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది, మళ్ళీ ఆల్ టైమ్ హై నియర్ బై వచ్చేసింది అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, మనం వీక్లీకి వచ్చేద్దాం. సో వీక్లీలో ఏమైంది అంటే, ఓకే, ఇప్పుడు వీక్లీలో ఇప్పుడు బేసికల్గా ఇది ఒక కంటిన్యూస్ ప్యాటర్న్ అనుకోవచ్చు మనం. ఇది ఒక ట్రెండ్, అప్ ట్రెండ్ అనుకుంటాం. ఈ అప్ ట్రెండ్లో ఇక్కడ ఏమైందంటే మామూలుగా చిన్నగా ట్రెండ్ లైన్ డ్రా చేసేసుకుంటే మీకు ట్రెండ్ లైన్ విషయాలు చెప్పాలి. ఇంకా ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిపోయింది. ఈ బ్రేక్అవుట్ అయిపోతే వస్తే ఆల్మోస్ట్ మళ్ళీ ఇక్కడ వరకు రావచ్చు. ఓకే, 1300 లేకపోతే 1400 చేంజ్ మధ్యలో ఉండొచ్చు అన్నట్టు. సో ఒకవేళ ఇలా ఉంటే మనం అక్యుములేషన్ కానీ ఇక్కడ ఇక్కడ చూడండి, ఇది కూడా ఒకసారి చెప్తా. ఇలా ఫాల్ అయిన స్టాక్ ఇక్కడ కొన్ని డేస్ కన్సోలిడేషన్ అయింది కదా. సో కొన్ని డేస్ ఇక్కడ కన్సోలిడేషన్ అయింది. ఈ కన్సోలిడేషన్ తర్వాతనే బ్రేక్అవుట్ అయింది అన్నట్టు. బ్రేక్అవుట్ అయిపోయింది తర్వాత బేసికల్గా ఇది ఒక పెన్నాట్ ప్యాటర్న్ లేకపోతే సిమెట్రికల్ ప్యాటర్న్ ఉంటుంది, సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్. దాన్ని బ్రేక్ డౌన్ అయిపోయింది. ఈ డేలో చూస్తే బ్రేక్ డౌన్ అయిపోయింది. ఈ బ్రేక్ డౌన్ అయిపోయింది అంటే మళ్ళీ మనం ఎప్పుడు ఫోకస్ చేయాలి దీన్ని అంటే ఇక్కడ 2 థింగ్స్ కన్సిడర్ చేసుకోవచ్చు మనం చేసే లాంగ్ టర్మ్ కోసం. కాబట్టి ఒకవేళ ఇది రివర్స్ అయిపోయి ఇక్కడ నుంచే నెక్స్ట్ డే ఏదో నిన్న నెగిటివ్ రావడం వల్ల పడిపోయింది అనుకుంటే ఇది కనుక పైన క్లోజ్ అయితే ఇక్కడ కొన్ని స్టార్ట్ చేయొచ్చు మనం ఇంకా ఆల్ టైమ్ హై సైడ్.
లేదు ఈ స్టాక్ ఇక్కడి నుంచి ఇక్కడ సపోర్ట్ వరకు వస్తుంటే ఇక్కడ కొన్ని స్టార్ట్ చేయొచ్చు. ఒక 10% స్టాక్స్ ఇక్కడ లాంగ్ టర్మ్ కోసం. ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోతుందన్న ఆశ ఉంటే ఇక్కడి నుంచి ఒక 10%. లేదు ఈ సపోర్ట్‌ను కూడా బ్రేక్‌ఔట్ చేసేసి మళ్ళీ ఇదే లెవెల్‌కి వచ్చిందనుకోండి. ఈ అదృష్టం కొద్దీ మళ్ళీ ఒక 1000 లెవెల్‌కి వస్తే ఈడొక 20-30% మనం హోల్డ్ చేసేసుకుంటాం అన్నట్టు. మీకు అర్థమైంది కదా! ఒకవేళ ఈ ఈ బ్రేక్‌ఔట్ అనేది ఫేక్ అయిపోయి మళ్ళీ రివర్స్‌లో ఎక్కడ క్లోజ్ అయిపోతే ఒక 10% స్టార్ట్ అయిపోతాం. ఎందుకంటే 10 ఇయర్స్ మనం లాంగ్ టర్మ్ పెట్టేసుకుంటున్నాం కాబట్టి. ఇది బ్రేక్‌ఔట్ అయ్యి కిందకొచ్చేస్తే ఈ మధ్యలో ఒక 10-20% ఇది కూడా బ్రేక్‌ఔట్ అయ్యి కిందకొచ్చేస్తే ఒక 20-30% మళ్ళీ మనం రిమైనింగ్ అమౌంట్ ఎప్పుడు ఎంటర్ చేసేసుకుంటామంటే సో ఇక్కడ ఇది ఉంది కదా! ఇలా వచ్చిన స్టాకు ఇక్కడనే ఉండిపోదు కదా! ఒకవేళ ఇలా వచ్చేసి ఇలా మళ్ళీ రివర్స్ అవుతుంటే ఇక్కడ 20-30% పెట్టుకున్నాంగా ఇంకో 20-30% ఈడ పెట్టేసుకుంటాం అన్నట్టు. లేదు కిందికెళ్ళిపోతుందంటే మనం వెయిట్ చేయాలి ఇంకా. ఇది కిందికే ఈ ఈ లెవెల్ కూడా బ్రేక్‌ఔట్ అయ్యి కిందికెళ్ళిపోతుంది అంటే కొంచెం వెయిట్ చేసేసి ఆల్మోస్ట్ ఈ లెవెల్‌కి వచ్చిన తర్వాత ఇంకా ఎంత పాసిబుల్ అయితే అంత అమౌంట్ మనం పెట్టుకోవడమే జరుగుతదన్నట్టు. ఇది మనం లాంగ్ టర్మ్ కోసం చూస్తున్న స్టాక్స్. ఇక్కడి నుంచి రివర్స్ అవుతుందంటే ఇంకా ఫుల్‌గా అక్యుములేట్ చేసేసుకుంటాం. నాకు తెలిసి ఈ లెవెల్‌కి రాదు. ఒకవేళ వచ్చినా కూడా ఇలాంటి బ్యాడ్ లక్‌తో వచ్చినా కూడా మనం బెటర్ ఆపర్చునిటీ కోసమే చూడాలి సిడిఎస్ఎల్‌లో బెటర్ ఆపర్చునిటీ కోసం మాత్రమే చూడాలి. ఇది ఆల్మోస్ట్ ప్రెజెంట్ ఉన్న దాంట్లో మొనోపోలీ లాగా ప్లాన్ చేసేసుకుంది. అందుకే ఇక్కడి నుంచి ఇక్కడికొచ్చేసి మళ్ళీ రివర్స్ అయ్యేటప్పుడు మీకు బెటర్‌గా ఉంటది. అసలు దీని బిజినెస్ ఏంటంటే జస్ట్ సింపుల్‌గా చెప్తా డైలీ మార్నింగ్ మీరేమైనా యెస్టర్‌డే స్టాక్స్ కొని అమ్మినా కూడా మీకు మెసేజ్ వస్తది కదా! సిడిఎస్ఎల్ నుంచి. అంటే మెయిన్ ఫోకస్ వీళ్ళ దగ్గర మన స్టాక్స్ ఉంటూనే ఉంటాయి. మన బ్రోకర్‌లు పోయినా కూడా మన స్టాక్స్ అనేది బేసికల్‌గా చేసేవాళ్ళే సిడిఎస్ఎల్ వాళ్ళు. అక్కడ ఉంటాయి వాళ్ళ దగ్గర డిపాజిటరీ. సో, ఇది మన లాంగ్ టర్మ్ స్టాక్ అనాలిసిస్. మీకు అర్థమైంది కదా! లాంగ్ టర్మ్ ఎందుకు ఫోకస్ చేయాలి అంటే ఒకే బిజినెస్ పైన మల్టిపుల్ కంపెనీస్ ఉన్నప్పుడు ఫోకస్ చేయొద్దు. ఒకే బిజినెస్ పైన సింగిల్ కంపెనీ లేకపోతే జియోపోలీ ఇలాంటివి ఉన్నప్పుడు లాంగ్ టర్మ్‌కి ఫోకస్ చేయండి. సో, నెక్స్ట్ మనం ఈటీఎఫ్‌లు కూడా కొన్నే షార్ట్ లిస్ట్ చేసుకున్నా నేను అరౌండ్ ఒక 4, 5 ఎందుకంటే వీటిలో మాత్రమే మల్టిపుల్ ఎవ్రీ మంత్ డిపాజిట్ లేకపోతే ఫాల్ అయినప్పుడల్లా డిపాజిట్ చేస్తూనే ఉంటాం. మీకు కూడా అవి కావాలంటే చెప్పండి. చేద్దాం. థాంక్ యూ. జై హింద్.